లో దారుణం చోటు చేసుకుంది. అత్తను చంపి అల్లుడు పూడ్చిపెట్టాడు. భార్యని కాపురానికి పంపించడం లేదన్న కక్షతోని అతని దారుణంగా కిరాతకంగా అతను చంపేసిన తర్వాత స్వర్ణముఖి నదిలో ఆయన పాతిపెట్టాడు. సో భార్యను కాపురానికి పంపడం లేదు అన్న కక్షతోనే ఈ హత్యను చేసినట్టు తెలుస్తుంది. అయ్యప్పరెడ్డి పాలెంకి చెందిన సగటూరు చెంగమ్మ 45 years ఆమెని అత్తని బోడెద్దుల వెంకయ్య అనే అల్లుడు చంపేశాడు. భార్యని కాపురానికి పంపించట్లేదన్న నెపంతోనే ఈ హత్య చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత తల్లిదండ్రులు సైలెంట్గా వాళ్ళ ఫ్యూచర్ని డిజైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చేసే ప్రయత్నంలోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. మనం చూసుకుంటే కనుక అమెరికాలో 2025లో 50% మ్యారేజెస్ ఫస్ట్ పెళ్లి చేసుకున్న మొదటిసారి పెళ్లి చేసుకున్న వాళ్ళలో 50% అందరూ డివోర్స్ తీసుకున్నారు ఆల్రెడీ. సో పేరెంట్స్ ఎస్పెషలీ మన ఏషియన్ కంట్రీస్లో అంటే ఇండియా కానీ చైనా కానీ ఇలా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్లో దాదాపు 30% డివోర్సెస్ పేరెంట్స్ ప్రెషర్ వల్లనే జరుగుతున్నాయి. పిల్లల డెసిషన్ మేకింగ్ వాళ్ళకి కొంచెం పెళ్ళైన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళు కలిసి ట్రావెల్ చేసి ఒకరినొకరు అర్థం చేసుకునే టైం కూడా ఇవ్వట్లేదు పేరెంట్స్ ఈ మధ్య. దానివల్ల ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గయాస్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గయాస్, చెప్పండి, అసలు ఈ సంఘటన ఎప్పుడు చోటు చేసుకుంది అండ్ భార్యని ఇంటికి ఎందుకు పంపించట్లేదు అత్త? అసలు అదైనా కక్ష పెంచుకోవడానికి గల కారణం ఏంటి? కళ్యాణ్, ఇక్కడ ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఈ దారుణం చోటు చేసుకునింది. అంటే భార్యను అత్త కాపురానికి పంపలేదని కక్షతోనే అల్లుడు ఈ కిరాతకానికి ఒడగట్టినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే అత్తను మంచిగా చేసుకొని ఎట్లా మాట్లాడాలని పిలిపించుకొని ఆమెను అతి కిరాతకంగా గొంతు కోసి శవాన్ని నాయుడుపేట సమీపంలోని స్వర్ణముఖి నదిలో పూడ్చిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయం బయటపడి పోలీసులు అతన్ని అదుపులోకి తీసి విచారించగా అసలు కథ మొత్తం పోలీసుల ముందు చెప్పడం జరిగింది. అయితే నాయుడుపేట సమీపంలోని అంటే ఒక 10 కిలోమీటర్ దూరంలో అయ్యప్పరెడ్డి పాలెం చెందిన సగటూరు చెంగమ్మకు 3 కుమార్తెలు ఉన్నారు. 3వ కుమార్తె అయిన స్వాతిని గత 3 ఏళ్ల కిందట పెళ్లి అదే ప్రాంతానికి చెందిన పండ్లూరు గ్రామం ఉంది పక్కనే, ఆ గ్రామానికి పక్కనే బోడెద్దుల వెంకయ్య అనే అతనికి ఇచ్చి వివాహం జరిగింది. అయితే వాళ్ళకు ఒక పాప కూడా ఉంది. అయితే ఇతను వెంకయ్య కొద్దిగా చెడు అలవాట్లకు బానిస అవ్వడము, అదే విధంగా అతనికి ఎయిడ్స్ ఉందనేది ఒక ప్రచారం అయితే జరిగింది. దీంతో టెస్ట్ చేసినప్పటికీ అతనికి ఎయిడ్స్ ఉందని వాళ్ళ అత్త అదే విధంగా భార్య స్వాతి కాపురానికి వెళ్లకుండా దూరంగా ఉంటుంది. అయితే ఇతను వెంకయ్య భార్యను పంపించమని తరచుగా అతను చెంగమ్మను బలవంతం గట్టిగా ఇచ్చేయడంతో ఆమె నీకు HIV ఉంది, మేము పంపము, మా బిడ్డ భవిష్యత్ ఏం కావాలంటూ కూడా గత 1.5 సంవత్సరాల నుంచి కుమార్తెను తన ఇంట్లోని పెట్టుకుని ఉంది. అయితే ఇతను ఒక పథకం ప్రకారము అత్త మీద కోపము కక్ష పెంచుకొని పాపను ఏదో కొనిస్తాను ఇతదని చెప్పి అత్తని పిలిపించుకొని హత్య చేసి సమీపంలోని నదిలో పూడ్చిపెట్టినట్లు పోలీసులు విచారణ అయితే తేలింది. అయితే పోలీసులు ఇంకా లోతుగా అయితే దీని మీద విచారిస్తున్నారు. అసలు ఏంటి నిజంగా ఇతనికి వెంకయ్యకు HIV పాజిటివ్ ఉందా లేదా, ఎందుకు అసలు పంపడం లేదు స్వాతిని కాపురానికి అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. కళ్యాణ్, గయాజ్, వీళ్ళకి ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారా? వీళ్ళకి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వీళ్ళకి పిల్లలు ఎవరైనా ఉన్నారా? కళ్యాణ్, ఇతనికి అంటే వెంకయ్యకు పెళ్లి ఒక 3 సంవత్సరాలు అయింది. ఏడాది పాప ఉంది. అయితే ఇతను తరచుగా ఎక్కువగా మద్యం సేవించడం, అదేవిధంగా చెడు అలవాట్లు ఉందని కూడా వాళ్ళ స్వాతి వాళ్ళ బంధువులు అంటే భార్య తరపున బంధువులు చెప్తున్నారు. అయితే గత కొద్ది రోజుల కిందట తరచు అతనికి జ్వరం రావడము ఆ విధంగా వస్తుంటే టెస్ట్ చేస్తే HIV పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో చెంగమ్మ కూతుని స్వాతిని పంపించకుండా కాపురాన్ని ఇంటి దగ్గరే పెట్టుకోవడంతో ఆ కక్ష పెంచుకుని ఇది హత్య జరిగిందని కూడా వాళ్ళ బంధువులు అయితే చెప్తున్నారు. కళ్యాణ్, అంటే హత్య చేసినప్పుడు అత్త ఒక్కతే ఉందా? అంటే భార్య కానీ ఇంకెవరైనా మిత్రులు కానీ లేకపోతే నేబర్స్ కానీ ఇంకెవరు పక్కన లేరా?
ఈ చెంగమ్మ ఇంటిది అతను ఒక నెల రోజుల నుంచి చెంగమ్మతో అత్తతో బాగా కలిసి మాట్లాడటము, సరే మీ కుమార్తె స్వాతి, నా భార్యను స్వాతిని పంపుకున్నా పర్వాలేదు, పాపను నేను కొన్ని కాళ్ళు గజ్జలు అవి తీసి ఇస్తానని మంచిగా నిన్న సాయంత్రం అదే 8-9 గంటలకు పిలిపించుకోవడం, మంచి మాటలతోనే తీసుకెళ్లిపోయి ఆమెని ఆటోలో ఎక్కించుకొని తీసుకుని పోవడము, గడ్డపారతో తల మీదో లేదా నరికి చంపిన తర్వాత ఆటోలోనే తీసుకెళ్లిపోయి అక్కడ సోనముఖి నదిలో పూడ్చిపెట్టేసినట్టు చేసింది. తల్లి ఎంతసేపటికి రాత్రి 10-11 అయినప్పటికీ రాకపోయేటప్పుడు అనుమానం వచ్చి భార్య స్వాతి ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అయితే ఎవరితో పోయాడు ఏంటంటే తర్వాత పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసి వెంకయ్య ఇట్లా అల్లుడితో ఇట్లా వెళ్ళింది, తర్వాత తిరిగి రాలేదు అని అంటే వెంటనే పోలీసులు వెంకయ్యని క్యాచ్ చేసి విచారించగా అసలు నిజాన్ని బయటపెట్టాడు కళ్యాణ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గయాస్. సో మనం చూస్తే ఈ మధ్యకాలంలో పెద్దపల్లి దగ్గర కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. మాట్లాడి వివాదాన్ని తేల్చుకుందాం అని చెప్పి ఇరు వర్గాలు, అంటే ఇటు అమ్మాయికి తరఫున భార్యకు తరఫున కావచ్చు, భర్త తరఫున కావచ్చు, ఇరు వర్గాలు వచ్చిన తర్వాత కత్తిపోట్లతోని ఇద్దరిని దారుణంగా చంపేశారు. సో అలాంటి ఘటన ఇంకొకటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నాయుడుపేటలో దారుణం చోటు చేసుకుంది. అల్లుడు అత్తని భార్యని ఇంటికి పంపించమని అడిగే ప్రయత్నంలో పిలిచి ఆటోలో దగ్గరుండి తీసుకెళ్లి అత్తని కిరాతకంగా గొంతు కోసి మరీ చంపేశాడు. తర్వాత భార్య కాపురానికి రాకుండా ఉంటుంది, అత్త పంపించట్లేదని అత్త మీద కక్షను పెంచుకొని అత్తని చంపిన సంఘటన ఇది. మృతురాలు వచ్చేసి అయ్యప్పరెడ్డి పాలెంకి సంబంధించి సగటూరు చెంగమ్మ, అలాగే చంపిన అల్లుడు వచ్చేసి బోడెద్దుల వెంకయ్య. ఆయన స్వర్ణముఖి నది తీరానికి ఆటోలో తీసుకెళ్ళి ఆమె గొంతు కోసి అతి దారుణంగా అతి కిరాతకంగా అక్కడ చంపేశాడు. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తే పెళ్ళిళ్ళు అయిన తర్వాత 6 నెలలకే కావచ్చు, సంవత్సరం 2-3 సంవత్సరాలలోనే వివాదాలు వస్తున్నాయి. వాళ్ళు సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒకరినొకరిని అర్థం చేసుకునే సమయం ఇవ్వకుండా తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి వాటిని పాడు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో కింద తెలియపరచండి. అలాగే మనం చూస్తే కనుక పెద్దపల్లిలో కూడా రీసెంట్గా ఇలాంటి ఒక ఇన్సిడెంటే జరిగింది. ఒక భార్యాభర్తలకు సంబంధించిన ఒక వివాదాన్ని పరిష్కరించడానికి పెద్ద మనుషులు పిలిచారని చెప్పి వెళ్ళిన తర్వాత దానికి సంబంధం లేని మిత్రులు ఇద్దరిని వాళ్ళు కత్తులతోనే అతి దారుణంగా, అక్కడ సుపారీ గ్యాంగ్ ఒకటి వచ్చి అతి దారుణంగా వాళ్ళని పొడిచి చంపేసిన సంఘటన మర్చిపోక ముందే మనకి ఇప్పుడు నెల్లూరులో కూడా మరో సంఘటన ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. సో ఇలాంటి సంఘటనల గురించి మీరేమనుకుంటున్నారు? పెళ్ళిళ్ళు చేసుకునే తర్వాత భార్యాభర్తలకు కొంత సమయం ఇస్తే బాగుంటుంది అనిపిస్తున్నారా? తల్లిదండ్రులు ఇన్వాల్వ్మెంట్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనిపిస్తున్నారా? ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళొకసారి డీటెయిల్స్ చెప్తాను. నెల్లూరుకు సంబంధించిన ఈ ఇన్సిడెంట్ జరిగింది. బోడెద్దుల వెంకయ్య అనే ఒక అల్లుడు సగటూరు చెంగమ్మ అని చెప్పి వాళ్ళ అత్తయ్యని భార్యని ఇంటికి పంపించట్లేదని చెప్పేసి కక్ష పెంచుకున్నాడు. ఒక 1.5 ఏళ్ల నుంచి ఆయనకి కొద్దిగా హెల్త్ బాగుండట్లేదు, ఆయనకి ఎయిడ్స్ కూడా పాజిటివ్ అని చెప్పి మా ప్రతినిధి గయాస్ కూడా చెప్తున్నాడు. సో పాజిటివ్ ఉన్న తరుణంలో వాళ్ళు పంపించట్లేదు. ఆయన కొన్ని మాదక ద్రవ్యాలకు కావచ్చు, లేకపోతే అలాగే చెడు అలవాట్లకు కూడా బానిసయ్యాడు. బానిసైన కారణంగానే మేము నా కూతుర్ని పంపించట్లేదని చెప్పి తెలుస్తుంది. సో ఈ సగటూరు చెంగమ్మకి కొంతకాలంగా ఈ వెంకయ్య ఫోన్ చేస్తూ నా భార్యను పంపించండి అని కొంచెం తీపి మాటలు చెప్పి ఒకరోజు ఆమెని స్వర్ణముఖి నది దగ్గరికి ఆటోలో తీసుకెళ్ళిన తర్వాత మరి గొడవ పెద్దగా అయిందా, లేకపోతే ఆల్రెడీ ప్రీప్లాన్డ్ అంటే చంపుదామన్న నెపంతోనే తీసుకెళ్ళాడా ఏంటి తెలియదు. కానీ వెళ్ళిన తర్వాత ఆమె గొంతు కోసి అతి దారుణంగా అతి కిరాతకంగా ఆమెను అక్కడనే చంపి పూడ్చిపెట్టేశాడు. వాళ్ళ తల్లి ఎప్పటికీ ఇంటికి రాలేదు. వెళ్ళిన తల్లి ఇంకా సాయంత్రానికి ఇంటికి రాలేదు, రాత్రికి ఇంటికి అన్న తర్వాత కూతుర్లు వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాతనే ఈ సంఘటన వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. వెంకయ్యని పోలీసులు ఇప్పుడు ప్రస్తుతానికి వెంకయ్యని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇప్పుడు దర్యాప్తు నడుస్తుంది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు వచ్చిన తర్వాత మీకు లేటెస్ట్ అప్డేట్ మళ్ళొకసారి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాకి సంబంధించి ఏదైతే నాయుడుపేటలో దారుణం చోటు చేసుకుంది, అత్తను చంపి అల్లుడు
పూడ్చిపెట్టాడు. భార్యని కాపురానికి పంపించడం లేదన్న కక్షతోని అతని అతి దారుణంగా కిరాతకంగా అతను చంపేసిన తర్వాత స్వర్ణముఖి నదిలో ఆయన పాతిపెట్టాడు. సో భార్యను కాపురానికి పంపడం లేదు అన్న కక్షతోనే ఈ హత్యను చేసినట్టు తెలుస్తుంది. అయ్యప్పరెడ్డి పాలెంకి చెందిన సగటూరు చెంగమ్మ 45 ఇయర్స్ ఆమెని అత్తని బోడెద్దుల వెంకయ్య అనే అల్లుడు చంపేశాడు. భార్యని కాపురానికి పంపించట్లేదన్న నెపంతోనే ఈ హత్య చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే పిల్లలకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత తల్లిదండ్రులు సైలెంట్గా వాళ్ళ ఫ్యూచర్ని డిజైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చేసే ప్రయత్నంలోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. మనం చూసుకుంటే కనుక అమెరికాలో 2025లో 50% మ్యారేజెస్ ఫస్ట్ పెళ్లి చేసుకున్న మొదటిసారి పెళ్లి చేసుకున్న వాళ్ళలో 50% అందరూ డివోర్స్ తీసుకున్నారు ఆల్రెడీ. సో పేరెంట్స్ ఎస్పెషలీ మన ఏషియన్ కంట్రీస్లో అంటే ఇండియా కానీ చైనా కానీ ఇలా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్లో దాదాపు 30% డివోర్సెస్ పేరెంట్స్ ప్రెషర్ వల్లనే జరుగుతున్నాయి. పిల్లల డెసిషన్ మేకింగ్ వాళ్ళకి కొంచెం పెళ్ళైన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళు కలిసి